ప్రజలలో నిజం కంటే అబద్ధాన్ని వ్యాప్తి చేయడం చాలా సులభం. నిన్న కనుక ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఇది కూలితే ప్రచారం ఏం చేశారు? నరేంద్ర మోడీ మొన్న ఇనాగరేట్ చేసింది అన్నటువంటి ప్రచారం చేశారు. ఈ ఏడాది ఇనాగరేట్ చేసిందే కూలిపోయింది అన్నటువంటి. దాంతో జనమందరూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అసలు విషయం తేలిందేంటి? అది 2009 సంవత్సరంలో కట్టినటువంటిది అన్నటువంటిది. సరే, ఎవరు ఎప్పుడు కట్టినా సరే దానికి సంబంధించి బాధ్యత వహించాలంటంలో తప్పులేదు. కానీ మొన్న ఇనాగరేట్ చేసింది కూలింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కట్టించింది, ఇలాంటిది ఇట్లా అయిపోయింది అంటారు. అది ప్రభుత్వం కట్టించేది కదా, ప్రైవేట్ సంస్థలే చేస్తాయి. కానీ పర్యవేక్షణ ప్రభుత్వమే చేస్తుంది. అది సహజంగా వచ్చేటటువంటి విమర్శ. ఇప్పుడు తాజాగా దాని మీద ఒక కేసు నమోదైంది. అది కాకుండా మొన్న మిడ్ డే, అట్లాగే ఇండియా టుడే, వీటిట్లలో అలాగే ధ్రువరాటి, వీళ్ళ ముగ్గురు కూడా ఏమి ప్రొజెక్ట్ చేశారు? మహారాష్ట్రలో ఈవీఎంని ఓటీపీతో అన్లాక్ చేశారు అన్నటువంటి. వాస్తవంగా అందులో వచ్చినటువంటి ఒక టెక్నికల్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీతో లింక్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థికి బంధువు ఏదో అవుతాడు. అతను అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏంటి, అది ఈవీఎంకి సంబంధించినటువంటి ఓపెన్ కాకపోతే టెక్నీషియన్ పిలిచారు. టెక్నీషియన్ ప్రభుత్వం తరపున ఎలక్షన్ కమిషన్ తరపునే ఉంటారు. అక్కడ చేస్తుంటే చేశాడు, సరి చేశాడు. ఆ తర్వాత 40 ఓట్లతో తను గెలిచాడు. దాన్ని ఏం ప్రొజెక్ట్ చేశారు? ఈవీఎంని ఓటీపీతో అన్లాక్ చేశారు అన్నటువంటి ఒక ఇది ప్రొజెక్ట్ చేశారు. అది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వ్యవహారమే. దాన్నే వీళ్ళు కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీదన లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే దాని మీద కేసు నమోదైంది. ఏం జరుగుతుందో చూడాలి.